సైలెంట్ మనసు జపం చేసుకుంటున్నాం ఇదంతే. అట్లా మొత్తం వస్తుంది ఆగండి, మొత్తం వచ్చిన ఇంకా ఇంకా చేయండి. మళ్ళీ ఎవడైతే ఆగింది కానీ సార్ తిప్పడానికి లేవర్ కలిగింది తప్ప మంత్రం రాదు. కాబట్టి అంతే ఉండగలగాలి. అది ఇంతకు నిద్ర వస్తే రాకుండా ఉండగలగాలి. కూర్చొని ప్రయత్నించగలగాలి. ఇది మెల్లిమెల్లిగా ప్రయత్నించండి. రోజు 5 నిమిషాలు తర్వాత 10 నిమిషాలు పర్వదినాలప్పుడు అది ఉపయోగపడుతుంది. ఎక్కువ సేపు చేయండి. అమావాస్యలప్పుడు, గ్రహణాలప్పుడు, శివరాత్రులప్పుడు, పౌర్ణాలప్పుడు, ఏ పుణ్యదినాలప్పుడు ఎక్కువ చేయండి. అందుకని గొడవ లేదు నిలబడ అక్కడ టైం అంతా ఆడైపోతుంది. ముహూర్తం పోయి ఉపయోగం ప్రసాదం తెచ్చి కూర్చుంటే ఏముండదు. ముహూర్తంలో ఇక్కడ చేసుకున్నామని పూజ నీకు బ్రహ్మాండంగా వస్తుంది. అదే చేస్తే ఏ కూడా వెళ్ళాలి. ఆ టైం వెళ్ళిపోతే మళ్ళీ రాదు. చేసుకున్నంత మహాదేవ నీకు ఎందుకంటే నువ్వే దేవుడు ఇకంతే. అంటే అక్కడికి వెళ్తే ఉపయోగం కనుక ఇది ఎప్పుడో తెలుసుకుంటాడో ఎప్పుడే బాగుంది. అట్లా చేసుకుని ఆ వాహనం తీసుకున్న తర్వాత మంచిగా జపం చేసుకుంటాం. మనం 100 నిమిషాలు అక్కడ జపం చేసుకున్న తర్వాత ఇప్పుడు 90 వచ్చింది అక్కడ వచ్చింది. ఇప్పుడు దాకా జపం చేసి ట్రాన్స్ఫర్ కలుగుతారు కదా. జపం ద్వారా ఈ వాసన వచ్చడం వల్ల ఇక్కడ ట్రాన్స్ఫర్ కలుగుతారు. ఇంకా హైప్ వచ్చి కలుగుతారు. అప్పుడు ఒకసారిగా ఇష్టమైతే ఉండండి. లేదంటే చూసాలు అనుకున్నప్పుడు జపం వరకు ఆపేసుకుని మళ్ళీ ఈ వాసన దూరం చూసుకున్న తర్వాత బాగా వాసన చూసేసి అన్ని పూలు ఇదే దేవుడు పెట్టిన వాసన చూసుకునే నువ్వు నువ్వే శివుడు. అదేందా ఎంగో నీ ఎప్పుడు మడిపోయిందో నువ్వు శుద్ధి అయిపోయినట్టు లెక్కే. ఇంత అర్థార్థం ఉంది. ఆయన నీకు పాయిపోవాడు అంటే రేపు పారేది. అర్థమైందా? నాకు అంటున్నాడు మాదిరిగా నీ పవిత్రుడు పవిత్రుడుగా మాట్లాడండి. బిహేవియర్ అంతే ఉంటుంది చెట్టు చెట్టు. అంతేగాని నాకు ఇది రాదంటే వాడికి అపవిత్రుడే. వాడికి శుద్ధి చేసినా కానీ అపవిత్రుడే. వాడు పంచామృతాలు కదా ఎంతో తడిపినా కానీ కానవస్తుంది. అంత ఉంటుంది చేయాలి. అట్లా వాసన చూసే వాసన చూసుకొని మొత్తం ఇచ్చేయండి. ఒక పువ్వు మాత్రం ఇంకా అనుకుంటాను లేదు మొత్తం తీసేయండి. మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాము? మనం పూజ 2 సార్లు పూజ చేయాలి. అక్షతగా ఉన్నట్లయితే అక్షత తల మీద వేసుకోండి. అర్థమైందా? ఇంకొక పూజ ఉంటుంది కదా, దాన్ని ఇది 5 ఏళ్ళు ఉంటాయి కదా, 5 పంచి పెట్టాలన్నమాట. అర్థమైందా? ఈ పంచభూత గురువుల యొక్క మన గురువు దగ్గర ఇచ్చిన గురువు యొక్క మా యొక్క రుణం తీర్చుకోవాలంటే 5 ఏళ్ళు ఇట్లా ముంచేసి ఒకసారి ఇట్లా పూజాలి. అర్థమైందా? కరెక్ట్గా అన్నీ వస్తాయి, కిరీడు వస్తాయి. అర్థమైందా? లేదు మొత్తం కడిగిన తర్వాత సరే మంచిది కావాలి కాబట్టి దూపం తిప్పము. మన ఈరోజు మంచిది కాదు, గంధం మంచిది కాదు కాబట్టి ప్రస్తుతం చెప్తున్నాం. అట్లా కడిగిన తర్వాత నీట్గా మామూలుగా అయితే కడగకూడదు. ఒకసారి 5 రెట్లు ముంచేస్తే గిన్నెడు వస్తాయి. అప్పుడు మళ్ళీ తాగండి. ఇది ఎవరితో తెలుసా? ఇది గురు పాదం. మీకు ఏదైతే శివుడికి ఇచ్చారో వాళ్ళ యొక్క గురువు గారికి మీకు తెలియకుండా రుణపడినట్లేదు. అర్థమైందా? ఆయన రుణం ఉంచుకోవాలా. ప్రతిరోజు పూజ చేసుకుంటాం. దానివల్ల మాకు పుణ్యం వస్తుంది, మీకు పుణ్యం వస్తుంది. అర్థమైందా? మేము మాకు ఇచ్చిన అర్థం చేసుకుంటాం. ఇట్లా అయిపోయింది కదా. ఇట్లా అయిపోయిన తర్వాత 5 రోజుల నుంచి అప్పుడు దాకా మారేడాకులు పెట్టాం, పూలని పెట్టాం కాబట్టి 5 రోజుల నుంచి ఖచ్చితంగా అంతవరకు తీసుకోవడం వల్ల మారేడాకు అప్పుడే దిగింది, పూల యొక్క మకరంతో అప్పుడే దిగింది. నైవేద్యం మొత్తం దిగిన తర్వాత తీసుకోవడం వల్ల తడి ఉంటుంది. ఈ తడిని మళ్ళీ పట్టుబడి పెట్టకూడదు. దీన్ని గడ్డతో తొడవాలి. దీన్ని ఇట్లా పట్టుకొని గడ్డ ఉంటుంది మగవాడు, ఆడవాళ్ళకి ఉదయం చేతుల్లోకి ఇట్లా రాసుకోవాలి. అంటే ఆ తడి ఇట్లానే ఆపాలి. గొడ్డ 80% పెట్టకూడదు. ఎందుకని నువ్వు జపం చేసినటువంటి పాజిటివ్ రేస్ అన్ని కూడా గొడ్డ కత్తుకుంటాయి. ఒంటి కత్తుకుంటే లోపలికి. అందుకనే బ్రాహ్మణుడు గుళ్ళకి వచ్చిన జంజం అంటాడు, ఊరకేం కాదు ఆ చెమటంతా కూడా వాటికి అంటారా అదే ఇక్కడ బయటకు వెళ్ళకూడదని చెప్పేసి ఉత్తరం వేసేస్తారు. కనుక మన బాడీలో రేసెస్ అట్లా ఎక్స్పోజ్ అవుతాయి. అదంతా కూడా కళా కాంతి అంతా కూడా మన ఒంటికి అంటుంది కనుక ఎక్స్ప్రెస్ అవుతాయి. ఇప్పుడు అవి కూడా నీట్గా అవుతాయి. అట్లయిన తర్వాత మళ్ళీ భస్మం పెట్టండి, ఇంకో మళ్ళా గంధం పెట్టండి. మళ్ళా గంధం పెట్టేసి మళ్ళీ పుష్పం పత్రి మొత్తం వేసుకొని పువ్వు పెట్టేసుకొని మళ్ళీ దోపించుకోండి. దోపిన తర్వాత ఒక బెల్లం ముఖ్య నైవేద్యం పెట్టండి. వచ్చే నైవేద్యం పెట్టేసి చూపించుకొని 4 గంటల దూరంలో నైవేద్యం అక్కడ కట్టవాకండి. చూపించేసి ఓం నమః శివాయ నైవేద్యం బెల్లం ముక్క నైవేద్యం పెట్టున్నాను. నేను తింటాను తర్వాత ఇకంతే మాట్లాడగలగాలి. ఎడ్డిజెట్గా కూర్చోడు కనపడతాడు. అదేందా చదువుకున్నాడు చూడడం కాదుగా. ఆ స్టేజ్ దాటిపోతే అది వేరు. మనకి చిక్కు దొబ్బల భావనగా ఉంది కాబట్టి నైవేద్యం స్వామి తింటే పక్కన పెట్టేసుకో అయిపోతుంది. ఆ తర్వాత హారతి గుడిచేసి హారతికి 4 గంటల దూరం ఇవ్వడం వల్ల నీకు వస్తుంది ఆడకాదు ఆ వాసన. ఆ లంసులోకి వెళ్ళిపోయి మంచి క్యూరిటీ వెళ్ళిపోయి మంచి దృష్టి దోషం లేకుండా కర్పూర బెడ మంచి కర్పూర బెడలు వాడు, కొత్త కర్పూర వాడు. అట్లా చూపించేసేది. ఇదంతా ముసుగులో తీసుకొచ్చి కావాలండి. ఒక ఆరా ఉంటుంది. ఆ ముసుగులో తీసుకోవడం వల్ల మొత్తం అది మీ ఫీల్ మీకు అనిపిస్తుంది. అది తెలిసిన తర్వాత మీరు అవసరమైతే మళ్ళీ ఎన్ని హారతించుకొని హారతించిన తర్వాత మళ్ళీ ఫస్ట్ మీరు పెట్టండి. ఇది మంత్ర పుష్పం ఓం నమః శివాయ మంత్ర పుష్పం పూలే పెట్టండి. ప్రదక్షిణ ఓం నమః శివాయ ఇది చూడండి. ప్రదక్షిణ ఉంటుంది. అర్థమైందా? మొత్తం విశ్వమొత్తానికి ఒక లింగ పూజ చేస్తే విశ్వను దేవుడు అంతా పూజ చేసినట్టు లెక్క. విశ్వాది వందితం అంటే ఒక శివుడికి లింగాన్ని పూజ చేస్తే విశ్వాన్ని మొత్తం చేసినట్టు లెక్కే. అర్థమైందా? ప్రత్యేకంగా ఇష్టమూర్తికే రాముడా భీముడు కూడా అనుకోరు. ఇది తెలుసా? వీళ్ళందరూ కూడా శివుడు మొక్కిన అనుకోవాలి. వాడు ప్రేమేశ్వరుడు అయితే పిఎం వాడు ఎస్పీ మొత్తం ఇంటికి రావాల్సింది పెట్టాలి. కనుక ముందు వాడు పడుతున్నాం. అదే కాబట్టి దాంతో వెళ్ళండి. మిగతా అనుకుంటున్నారంటే రకరకాల జీవితాలు. ఎందుకంటే వాడు లెక్క వేసుకోడు. వాడు మాట నమ్మద్దు. లంజం వేసుకున్న మాట నమ్మద్దు. ఎవరు మాట్లాడదు. మమ్మల్ని అడగండి. ఫోన్ నెంబర్ చూసుకోండి. ఏంటి చెడు చెప్తాము. డౌట్ వస్తే చేయండి. కానీ లింగాన్ని వదలరు. వదిలేరంటే మాత్రం మళ్ళీ వాడుతూ డెఫినెట్గా
కనుక ఇది రహస్యం. చేయలేక ఎవరు అనుకుంటే పట్టించుకోరు. అందుకని కొన్ని సాధించాలంటే కొన్ని ఎక్స్ట్రాడనరీ ఉంటేనే వాడు సాధిస్తారు, లేకపోతే గొర్రెలా కలిసిపోవడం కదా. ఇక మీరు ఇది చేయండి, ఇట్లా 3 సార్లు ప్రదక్షిణ చేసేసి లింగాన్ని తాకించి ఇట్లా పెట్టండి. ఇప్పుడు దాకా నువ్వు ట్రాన్స్లోకి ధ్యానం చేయడం వల్ల కళ్ళు మూత పడటం ఉంటుంది, ఒకసారి బతకడం వల్ల టెబిలిటీ ఏర్పడింది. అంటే ఈ లోపలికి వచ్చినట్లే. ఇప్పుడు దాకా నువ్వు కైలాసం అన్నట్లే. అర్థమైందా? ఎంత మహోన్నతమైన కనుక ఇంకా ట్రాన్స్లోకి వెళ్ళడం కోసం క్యాష్లు పెట్టుకొని, ఆడియో పెట్టుకొని, వంటలు కూర్చొని, క్యాష్లు పెట్టుకొని, ఫోన్ పెట్టుకొని, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఇంటాను కూర్చోండి. అంతే ఎట్లా కూర్చొని కనీసం 2% కరెక్ట్గా ఉంటుంది, వయసు కరెక్ట్ ఉంటుంది. కళ్ళు దృష్టి బాగుంటాయి. కళ్ళు దృష్టి ఎంతసేపు ఉన్నా సరే ముసలి రాదు ఏం రాదు, దానికి దృష్టి కూర్చోడానికి గాలి బాగా శ్వాస కాడుతాం. ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళా ఒక పుష్పం రౌండ్ వేసి ఒక పుష్పం అట్లా ఉంచుకొని, నక్షత్రాలు ఏమన్నా ఎక్కువ ఉంటే రౌండ్ వేసుకొని 2 నక్షత్రాలు అట్లా ఉంచుకొని ఇంకా ఆయన పెట్టుకొని, అర్థమైందా? దీనికి ఒక వస్త్రం ఉంటుంది, అంగా వస్త్రం తెలుసు కదా, ఆ వస్త్రంలో పెట్టుకొని ఏంటి మీకు ఇచ్చాక ఏదది ఏది ఈ అంగవస్త్రం అట్లా పెట్టేసుకొని జాగ్రత్తగా పువ్వు పత్రి ఒకటి పెట్టుకొని, ఒక పువ్వు ఒక పత్రి ఇంకా సరిపడా మీకు ఇష్టమైంది అంటే ఇలా పెట్టేసుకొని ఇంకా ఇలా పెట్టేసుకోండి. అర్థమైందా? పెట్టిన తర్వాత కూడా ఇంకా సాంగ్ అనుకుంటే లేకుండా వచ్చింది మొత్తంలో ఉంటుంది. అయినా సరే కూర్చోండి. ఎప్పుడు వచ్చే లోపల టీ వచ్చే లోపల అక్కడికి రమ్మని చెప్పండి. ఈ లోపల అయిపోయే లోపల ప్రసాదం ఆడబెట్టుకోండి. పూజ అయిన తర్వాత ఆడ కూర్చొని తాగి వెళ్ళిపోండి. ఇక దేవుడికి గుడికి ఎప్పుడైనా సరే కట్టిన తర్వాత గుడికి చూసారా, గూడికి చూసారా, ప్రగతికి చూసారా, అట్లాంటి ఏముండదు. వెళ్ళిపోవడం ఉండదు. అసలు కూర్చొని చూడండి చుట్టుపక్కల. అప్పుడు తెలిసి వస్తుంది ఏంటండి రాను ఏం అవసరమా అన్నట్టు వస్తుంది. ఇదే నాకు చాలు. ఏడాది కూర్చొని ముస్లిమ్స్ ఉన్నారు మళ్ళీ లెక్క ఉండదు, కానీ అంతా ఒకటే పూజ. అర్థమైందా? గుట్లు గిట్లే ఉంది, మొత్తం ఒకటే. ఓపెన్ ప్లేస్ మనం కూడా అంతే కూర్చోండి. ఏడాది మేము తీసుకొని కూర్చోండి. శ్మశానంగా బాగుంటుంది. యూజించబట్టి ఇక్కడ దేవుడు ఉంటాడు, లేడంటే లేదు. ఉన్నాడు కోట్లు వచ్చాయా, లేడున్నాడు లాస్ జరిగిందా, ఏం జరగలేదుగా. కనుక మనకు కూడా చెప్పింది మనం ఫాలో అవ్వగలగాలి. అప్పుడు పాస్ అవుతాం. ఆ తర్వాత సరే మీకు తగ్గట్టుగా జపం చేసుకుంటూ ఉండొచ్చు యథాశక్తిగా. బాగా గాలి పీల్చుకుని పొద్దున్న తెల్లారుజామున సాయంత్రం పూట అంటే మీరు ఏ రోజైతే పూజ మొదలుపెట్టుకుంటారో మీకు ఏ సమయం ఇష్టమో ఆ సమయంలో చేయడం ప్రయత్నించండి. అర్ధరాత్రి ఏంటి మిట్ట మధ్యాహ్నము పట్టపగలు ఇట్లాంటి ఏం లేదండి. తెచ్చుకోవడం ప్రయత్నించమండి. 24 గంటలు ఎప్పుడే చూసుకోండి. టైం దొరకట్లేదు. టైం ఎందుకు దొరుకుతుంది? 24 గంటలు మనిషి జాబ్ చేసేది గురుగారు చెప్పింది రోజుకి 12 గంటలు నిద్రపోతాం, అంత లేదనుకుంటాం. ఏమి జాబ్ 8 గంటలు 8 గంటలు ఇంకెంత మిగులుతుంది? కచేరీలు కొనుక్కోవడానికి సినిమాలు పడడానికి 1 గంట ఇంకెంత మిగులుతుంది? మిత్రులతో స్నేహం పడడానికి సినిమాలు పడడానికి 3 గంటలు ఇంకెంత మిగులుతుంది? ఎట్లేదో 2 గంటలు మిగులుతుంది. ఈ 2 గంటలు 1 గంట చాలు పూజ చేసుకోవడానికి. అవునా కదా? దానికి కూడా ఇంకో టీవీకి నేను కట్టేస్తాను. కానీ నీ ఫ్యూచర్లో నీకు ఒక మహత్తరమైనటువంటి లాటరీ కొనాలన్నటువంటి ఆలోచన ఇచ్చే ఆలోచన ఈ పూజ వల్లే వస్తుంది. ఒక్క సెకండ్లో లాటరీ మార్చేసి జనాలు. కానీ ఆ లాటరీ కొనాలి ఆలోచన నీకు రావాలిగా. ఆలోచన రావడం కోసమే పూజలు, పురస్కారాలు, జపాలు, తపాలు, దానాలు. ఒక మంచి పూజ చేయొచ్చు, కానీ మంచి యోగా రావచ్చు. కానీ నువ్వు ఏం ఆలోచిస్తావో నీకు తెలియదు. ఆలోచించిన తర్వాత ఏం చేయాలో తెలుసు, కానీ నేను 10 నిమిషాలు నీకు ఆలోచించబోతానన్న విషయం నీకు తెలియదు. ఆలోచన రావడం కోసమే మనసు కూర్చోబెట్టగలగాలి. ఆ మనసు కూర్చోబెట్టగలగాలంటే మనల్ని ఇంకొకరితో కంపేర్ చేసుకొని నికర శక్తి తీసుకోగలగాలి. శివుడిలా కూర్చోగలిగితే మనకి అటువంటి శక్తి వస్తుంది అని చెప్పబడింది. మనం చిన్న చిన్న కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఆరోగ్యం బాగుండడం తీసుకోగలగాలి. దీనివల్ల గుండె బాగా పనిచేస్తుంది. మనిషికి గుండె ప్రధానం కాబట్టి ఆ గుండె బాగుంటే మనిషి ఎక్కువగా మొక్కుతాడు, ఎక్కువ ఆలోచన బాగా వస్తుంది శాస్త్రం చెప్పబడింది. పెట్టేసుకుంటాం ఇది చేసుకుంటాం. దీన్ని పెట్టేసుకోవచ్చు. పక్కన పడేసి కొత్త క్లాత్ ఏ రోజు కాదు పెట్టేసి ఇంకా నెట్ పరిస్థితుల్లో వదలవాలి. ఇది మనకు ఆయుధాలు అంట. ముందుగా చెప్పిన ప్రకారం ఇది ఒక పిస్టల్. అంటే పిస్టల్ కొన్న తర్వాత ఎట్టి పరిస్థితులు మన దగ్గరే ఉంచుకోవాలి. ప్రాణరక్షణ కోసము, ఇంకొకటి నుంచి మనము రక్షించుకోవడం కోసము, మన యొక్క అధికారాన్ని నిరూపించుకోవడం కోసము పిస్టల్ చాలా అవసరం. అటువంటి పిస్టల్ మనకి గురువు గారు ఇచ్చారంటే దాన్ని జాగ్రత్త పెట్టుకొని కేవలం మేము నాకే పిస్టల్ ఉంది ఇంట్లో పెట్టుకుని తిరుగుతాం కుదరదు. నీకు పక్కన ఉంటే పిస్టల్ పనిచేస్తుంది. లైసెన్స్ పెట్టుకుంటే పనిచేయదు. లైసెన్స్ ఏం చేస్తుంది? కాగితం లాంటిది. కనుక అట్లా పిస్టల్ ఎప్పుడు దగ్గర ఉండగలగాలి. మనకి మన నుంచి ఇప్పుడు భయపడాలన్నా మనకి అధికారం రావాలన్నా అదే ఉండగలగాలి. లేక ఆ విధంగా పోల్చబడింది. ఒకటి ఇట్లానే పిస్టల్ తీసుకుని ఆటో వేటకెళ్ళాడు. వేటకెళ్తే తర్వాత పులి చంపుతాం కాబట్టి అది మొయ్యాలని చాలా కష్టం అని చెప్పేసి ఇతను కూలి తీసుకెళ్ళాడు. గురుగారు చెప్పింది కూలి తీసుకెళ్తే వాడు కూడా అట్ట మొత్తారు కాబట్టి జీబీఎస్కి రావాలి కదా. జీబీఎస్కి వెళ్ళారు. జీబు 2 కూలీలు కాల్చేవాడు పిస్టల్ తీసుకుని వెళ్ళారు. పోయేకుంది కర్మగారు కూలి కనపడ్డాయి. ఏం చేయాలి? అంతా తిరిగారు. విసుగు పుట్టింది. వీడికి బూట్లు ఉండే, గ్లౌజులు ఉండే, వేటగాడు మళ్ళీ అన్నీ ఉండే. ఇద్దరు వీళ్ళకేమో ఆదిపోచేసింది. ఏం చేయాలి తెలియక స్వామి పులి కనపట్లేదు, ఈరోజు వేట లేనట్టుంది, ఏం చేయాలంటే లేదు ఎంపీ కూడా నాకు నామర్దా ఎట్లా సరే కాల్చాల్సిందే,
ఏమనుకుంటారు ఏం కాకపోతే అని చెప్పేసి మూర్ఖంగా ఏడు అన్నాడు. సరే మీరు పోండి కారు ఏడు కట్టండి వాళ్ళ కాదండి నేను అనేసరికి సరే అని చెప్పేసి కారు నాకు ఇవ్వండి ఎక్కడ అని చెప్పి వెళ్తాడు. వాడికి ఆ కారు కూడా బరువు అయిపోయింది. ఇక లాభం అని చెప్పి కారు అక్కడ ఆపి పిస్టల్ పట్టుకుని బయలుదేరు. ఎంతసేపు కనపడ్డా ఇంకా ఎంతసేపు లేకపోతే ఇవన్నీ బరువు అయిపోయింది. పూర్తి ఏమి కూడా అంటే పిస్టలే బరువు అయిపోయింది. బరువు అయిపోయింది ఏం చేయాలి తెలియక ఆ కారు కాడ పెట్టి ఇక పులుసు పోయాడు. పులుసు పోసి కనపడి పురుగు కనపడింది. కనపడితే ఏం అర్థం కాదు. అప్పుడు పులితో మాట్లాడతానంటాడు. నా దగ్గర లైసెన్స్ ఉంది, నా దగ్గర పిస్టల్ ఉంది, నేను వచ్చానంటే నీ పని అవుట్ అక్కడే ఉంది, వెనకే ఉంది, వెనకే ఉంది ఇష్టం, మూడు గుళ్ళు చంపాను, మామూలు ఇద్దరు ఉన్నారు అక్కడ అని మాట్లాడుతున్నాడు. దానికేం తెలుసు అని సొంత మొత్తం కూర్చుంది. ఏం తెలియదు చూడు నేను నమ్మట్లేదా అని చెప్పి తీసుకున్నాను. దేవుడు చేపెట్టి లైసెన్స్ కనపడతాను పిస్టల్ ఇదిగో చూసావా లైసెన్స్ అంటే ఒక మూర్ఖుడు అనమాట. ఒక జ్ఞానవంతుడు ఎట్ట మూర్ఖుడు అవుతాడు అనే కారణం అంటే మనకు తెలియకుండానే కొన్ని విషయాల్లో చాలా పక్కన ప్రవర్తిస్తాం. ఎంత తెలియగలలేదు కనుక ఎప్పుడు ఎలర్ట్గా ఉండాలి జ్ఞానవంతుడు. అట్టా జ్ఞానం ఉండడం కోసమే శివుడే జ్ఞానకారకుడు కనుక తెలిసి ఎప్పుడు కూడా అట్లాంటి పొరపాటు చేయకుండా ఉండండి. ప్రాణం మీదకి వస్తుంది కనుక వాడు లైసెన్స్ చూపుతున్నాడు. ఇంకా వారంలో ఇదిగో చూడని దగ్గర పోయినట్ట ఇంకా చూడు చూడలేదా ఇది చూడు లైసెన్స్ సంతకం కూడా ఉంది అనేసరికి ఈడు వచ్చిందని చెప్పి ఈడు దగ్గర పెట్టుకో మూర్ఖుడు వచ్చి కానీ పట్టుకుంది. కనుక వాళ్ళలాగా అన్ని పోగొట్టుకొని నువ్వే వాడలేదు బుద్ధి దగ్గరికి బుద్ధి ఎక్కడ ఉంది నువ్వు వాడలేదు నువ్వు కావాలని చెప్పి మూర్ఖంగా కనుక నిత్యం సన్నిహితో మృత్యు కనుక మన గురువు గారు ఇచ్చారు వాయువు దీన్ని పెట్టుకోవాలని అంతే. అంతేగాని వాడు కూడా వాడికి ఇష్టం లేదండి వాడు సాంప్రదాయం లేదు మన లింగమే ఉండాలి అంతే. మొత్తం అదే చూసుకుంటాం అర్థమైందా. కనుక అన్ని దోషాలు ఇప్పుడు నైవేద్యం పెట్టేటప్పుడు ఉండేవాడు ఏముంటుందో తెలియదు అవునా కదా. ఎక్కడ కాదు మందు కూడా పెట్టారు తెలిసే విషయం అవునా కదా. మన మఠాదులు చాలా మంది మందు పెట్టారు. రాజుబోసులు చాలా మందుతో చచ్చిపోయాడు అర్థమైందా. ఎట్లా మఠాధిపతుల యొక్క ఔన్నత్యం బాగుండాలని చాలా ముందు పెట్టాడు. అక్కడ తినడానికి గురువు గారు ఎక్కడ కారణం ఏంటి వాడు ఏ ఉద్దేశంతో తెలియదు నిష్ఠాలు కాదు అక్కడ ఏదైనా కావచ్చు. అట్లా వాడు ఏ ఉద్దేశంతో ఉంటే ఇప్పుడు వాటిలో ఎంతమంది ఉంటున్నారండి. వాడు చేస్తే కూడా వాడు తిట్టుకుంటే వాడు ఉంటుంటాడు అన్ని అది తింటాడు. ఆ దోషం మొత్తం తెలియదు ప్రసాదం లోపల వస్తుంది అర్థమైందా. అందుకనే తయారైన జనాలందరూ కూడా ఇంట్లో ఉండేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా తినట్టు మంచి శుద్ధమైన ఆహారం స్వాతంగా ఆలోచనిస్తుంది. కనుక అటువంటి ఒడుకున్న దోషాలు మనకి ఏదైనా ఉద్దేశంతో ఎవరైతే తిట్టుకుంటూ ఉండే దోషాలన్నీ కూడా నైవేద్యం పెట్టడం వల్ల అది ప్రసాదం అవుద్ది. అప్పటిదాకా అన్నమే అంటాం కానీ తర్వాత ప్రసాదం అవుద్ది. పేరు మారింది ఎందుకు మారిందంటే లింగాలనే గుండ్రా లింగం ఎట్టయిందో ఇది అంతే. అది పని ఆయన చూసుకుంటాడు అంటే దోషాలను ఆయన చూసుకొని ప్రసాదం మనకి ఇస్తాడు కనుక ఇది అమ్ముతాం కనుక దాన్ని టీతో సహా ఇడ్లీతో సహా చూపించండి. ఆ పని మీకే తెలుస్తుంది అంతేగాని ఇడ్లీ పెడతారా అదే ఇది పెడతారా అని ఏ పెట్టడం అర్థమైందా. ఇది పెడతారా పెడతా అసలు పూజ చేసి మానుకుంటే ఉపయోగం లేదు. బయట అంటే గృహప్రవేశం అయిన తర్వాత ఇల్లు ఉండాలి లేదా ఇల్లు ఒకటి ఉండవాలి అంతేగాని అన్ని నీటి చేసుకుని వాచుకుని పెట్టుకున్నట్టు ఉండవా. ఆయన లింగం వేసుకున్న తర్వాత పూజ చేయండి దాన్ని బూట్లో పెట్టమా పెడతాను. ఇప్పుడు ఆయన అంత కష్టపడి ఎంత ప్రయోజనం ఇచ్చి ఎంత ఖర్చు పెట్టి పెట్టుకుంటే మొత్తం గాలిపోతుంది ఉపయోగం లేదు కదా. అంత మాత్రం మొత్తం పోయింది దాని పోసారు మొత్తం దాని పోసారు నాకు మరి తలుపులు గంట చూడటం ఏంటంటే అలాంటాడు ఇదే విషయం రహస్యాన్ని బయట పొలాన్ని చెప్తే ఎగరేసుకుని వస్తారు తెలుసా. పైసా ఖర్చు లేదా ఊరు ఉప్పిడి నీళ్ళు పాలు మొత్తం వస్తుంది ఇంకేది పోవాలా అని కమ్మూరు మొత్తం చెప్పామంటే వాళ్ళకి 20 సోమవారం మాకు అనుగ్రహిస్తే 20 దీక్ష మా కోట్లే కొట్టాం ఈ రహస్యం చెప్తుంది అర్థమైందా. కానీ ఒక నియమం ఉంది మనకి అదే ఆచరించబోతుంది రహస్యాన్ని. అది కూడా బహిరంగ పూజలో మనకి ఇది ఇండోర్ నలుగురు చూస్తాను యాత్రతో వాడు ఎడగొడతారు అవునా కదా. మనకి ఇండోర్లో చేయాలి ప్రసాదం తినేది చూడకూడదు తినేది చూడకూడదు ఏది లేకూడదు. ఎందుకంటే అప్పుడే నేను ఫలితాలు వస్తే చెప్పండి. ఇక్కడేమో ఏం జరిగి తెలియట్లా అసలు ఇంకా నన్ను కూడా తెలియదు పరిస్థితి అంత గొప్ప రహస్యం ఇది కనుక నేను నేర్చుకున్నాను కాబట్టి నన్ను చెప్పాలని అలా ఇదిగో గురుగారు నమస్కారం పంచాల మహారాజుకి అలా అందరూ ప్రసాదం తీసుకున్నాను. మామూలు టెన్షన్ పడుతున్నా అంటే జరిగే